మీ ఇంట్లో గోడలు ఇలా పాడవడానికి కారణం మీకు తెలుసా? ఇది ఒక ఇంటి కథ కాదు, ఇది మీ ఇంట్లో కూడా నడుస్తున్న కథ. గోడలపై చెమ్మ వస్తే పెయింటర్ మీద నెట్టేస్తాం, టాపీ మేస్త్రి మీద నెట్టేస్తాం, ఉప్పు నీరని నెట్టేస్తాం. కానీ నిజం చెప్పాలంటే తప్పు మనదే. ఈ వీడియో చివరి వరకు చూస్తే మీ ఇంటి ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలో మీకు క్లియర్ గా అర్థమవుతుంది. ఈ ఇంటికి పెయింటింగ్ చేసి 20 సంవత్సరాలు అయింది. మొన్నొచ్చిన వరదల్లో 20 రోజులు గోడలు నీళ్ళల్లోనే ఉన్నాయి. నీళ్లు వెళ్ళిపోయిన తర్వాత బయటకి గోడలు డ్రై అయినట్టు కనిపించాయి, కానీ లోపల తేమ అలాగే ఉండిపోయింది. సంవత్సరం తరువాత గోడలపై బబుల్స్, పెచ్చులు ఊడిపోవడం, పెయింట్ పీలికలుగా లెగిసిపోవడం, గోడల్లో సగం ప్రాణం పోయింది. ఇంటి లోపల దుర్వాసన, ఇంకా బ్యాక్టీరియా. ఇది ఒక ఇంటి సమస్య కాదు, ఇది ప్రతి ఇంట్లో నెమ్మదిగా జరిగే డ్యామేజ్. ఈ పేద కుటుంబం కోరిక చాలా చిన్నది. వాసన లేకుండా ఉండాలి, గోడలు మళ్ళీ పాడవకూడదు, పిల్లలు హెల్తీగా ఉండాలి, ఇల్లు కొన్ని సంవత్సరాలు స్థిరంగా ఉండాలి. ఆర్థికంగా ఇబ్బందుల వల్ల పెయింటింగ్ చేయించలేని పరిస్థితి. ఈ విషయం ఆమె నాతో పంచుకున్నప్పుడు అందరూ ఇదే సమస్యతో ఉన్నారని చూశాను. నాకు తెలిసిన సొల్యూషన్ మీతో పంచుకోవాలనిపించింది. ఇప్పుడు అందరికీ చెమ్మ సమస్యలు ఇంట్లో ఉన్నాయి. సరైన పరిష్కారం చెప్పే వీడియో యూట్యూబ్ లో లేదు. వీళ్ళకి కాంట్రాక్ట్ తీసుకొని చేద్దామంటే నాకు సమయం ఇవ్వరు. అందుకే ఈ వర్క్ వాళ్ళకి ఫ్రీగా చేసిస్తూ మీ ఇంటిని కాపాడదామని ఈ సంవత్సరం నేను నిశ్చయించుకున్నాను. అందుకే ఫ్రీగా ఆ చిన్న కుటుంబానికి నా వర్క్ గిఫ్ట్ గా ఇచ్చాను. 2026లో ఇలాంటి సమస్యతో బాధపడుతున్న అందరి కోరిక తీర్చాలనేదే నా ప్రయత్నం. వీడియో చివరి వరకు చూడండి. అందరి ఇల్లు బాగుండాలి, అందులో మీరుండాలి. ఇదే నా చిన్న ప్రయత్నం. అందుకే ఈ రీపెయింటింగ్ వర్క్ ఫ్రీగా చేయాలని డిసైడ్ అయ్యాను. ఇది పెయింటింగ్ కాదు, ఇది ఇంటి ఆరోగ్యాన్ని రీస్టోర్ చేసే ప్రాసెస్. చెమ్మ వస్తే అందరూ చేసే పెద్ద తప్పు పెయింటర్ సరిగ్గా చేయలేదు, మేస్త్రి మిస్టేక్ అంటారు. కానీ నిజం ఏంటంటే బాత్రూంలో కిటికీలు ఉండవు. ఇంట్లో కిటికీలు మూసే ఉంటాయి. తలుపులు రోజుకి గంట కూడా తెరవరు. మీ ఇంటి చుట్టూతా హౌసెస్ ఉంటాయి, వెంటిలేషన్ ఉండదు. కిచెన్లో కిటికీ మూసే ఉంటుంది. ఇంట్లో ఉన్న బాత్రూమ్ వాసన నిదానంగా పీల్చుకుంటారు. తేమ ఉండడం వల్ల గాలిలో బ్యాక్టీరియా ఇన్హేల్ చేస్తూ ఉంటారు. వాటర్ ప్రూఫింగ్ చేయించరు. ఇంటి బయట చిన్న క్రాక్స్ పట్టించుకోరు. డాబా పైన స్లాబ్ మీద ఎయిర్ క్రాక్స్ రిపేర్ చేయరు. ఇలా ఉంటే మీ హౌస్ కన్స్ట్రక్షన్ 10 years కన్స్ట్రక్షన్ క్వాలిటీ పడిపోతుంది. ఇంత జరుగుతున్న మౌనంగా అన్ని మర్చిపోయి పనికి వెళ్ళిపోతారు. ఇలా చేస్తే తేమ బయటికి వెళ్లే దారి ఉండదు. ఆ తేమే గోడల్లోకి వెళ్తుంది, నెమ్మదిగా ఇంటిని చంపుతుంది. మీ ఆరోగ్యం ఎంత ముఖ్యమో మీ ఇంటి ఆరోగ్యం కూడా అంతే ముఖ్యం. ఈ విషయం దగ్గర నేను ఆగాను. మొదటిసారి ఈ ఇంటికి వెళ్ళినప్పుడు గోడలు కొన ఊపిరితో గాలి పీల్చుకుంటున్నాయి. నాకు చాలా బాధ అనిపించింది. మీరు చేసే చిన్న పొరపాట్ల వల్లే కొన్ని రోజులకి బిగ్ డ్యామేజ్ మీకు గిఫ్ట్గా వస్తుంది. ఇంటికి తీసుకోవడానికి సిద్ధంగా ఉండండి. నాదొక చిన్న సలహా మీకోసం. పెయింటర్ కష్టాన్ని గౌరవించి వాళ్లకు సమయం ఇవ్వాలి. వాళ్ళు అడిగిన డబ్బు చెల్లించాలి. అదే సమయంలో పెయింటర్ కూడా కస్టమర్ నమ్మకాన్ని చూపించాలి. మోసం చేయకుండా నిజాయితీగా పనిచేయాలి. ఇలా ఇద్దరు గౌరవంతో, నమ్మకంతో ఉంటే మీ ఇల్లు అందంగా మారుతుంది. నిజంగా మీకు మీ ఇంటిని కాపాడుకోవాలని ఉంటే పూర్తి వీడియో మా యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది, చూడండి.